అది ఫ్యామిలీ మూవీసా కాదా అని డిసైడ్ చేసేది కూడా ఫ్యామిలీసే. సంక్రాంతికి పండుగలు ఏంటంటే అందరు ఫ్యామిలీస్ కలుస్తారు. సో ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళిన ఏ సినిమా అనేది ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. ఫ్యామిలీ సినిమా కాదు, ఇక్కడ ఫ్యామిలీస్ వెళ్ళిన ప్రతి సినిమా ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. అవును, చాలా వరకు చాలా డౌన్ లో ఉన్నారు రవితేజ గారు. సో వింటేజ్ రవితేజ గారిని కూడా చూడాలనుకుంటున్నాం. సో ప్రతిసారి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం, ఆయన మనని నిరాశపరుస్తున్నాడు. సో ఈసారైనా సంక్రాంతికి అందరు కలిసి చూసే సినిమాని ఏ విధంగా ఆయన మనకి మీల్స్ లా పెట్టబోతున్నాడో చూడాలి రవితేజ గారు. రాజుగారి పెళ్లికి వెళ్తారంటారు అందరూ. నవీన్ పోలిశెట్టి మనకి ఇప్పటిదాకా మంచి ఫ్లాప్ లేని హీరో, ఒక మంచి సాయి శ్రీనివాస్ ఆత్రేయ అని చెప్పేసి ఇంతకుముందు తీశారు. సో జాతిరత్నాలు మనందరం చూసుకుంటే ఒక నార్మల్ పర్సన్ ఎలా ఉంటాడో సినిమా తీసి ఎలా ఉంటుందో అలాంటి సినిమాతో వచ్చే హీరో నవీన్ పోలిశెట్టి. సో మంచిగా రానిగలుగుతాడు. సో ఇన్ని సినిమాలు ఉన్నా కూడా మనం అన్నింటిలో అంటాం కదా, మనకి ఇన్ని పండ్లు ఉన్నా కూడా మనకి ఇష్టమైన పండు అని కూడా అంటాం కదా. సో అన్నింటిలో కూడా రాజ్యసభ విన్నర్ కాబోతుంది సంక్రాంతి. అన్ని మన రీజియన్ సినిమాలు. అవును, రీజియన్ సినిమా. వేరే రీజియన్ నుంచి కూడా ఒక సినిమా. అవును, విజయ్ గారి. ఇక్కడ విజయ్ గారికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫ్యాన్స్ పక్కన పెట్టేస్తే విజయ్ గారికి మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు. ఇక్కడ మ్యూచువల్ ఫ్యాన్స్ అనేది చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు విజయ్ గారు ఏంటంటే ఆయనకి తమిళ మార్కెట్ ఒక లెవెల్ ఉంది, అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు చూసుకుంటే లియో మూవీ కానీ మాస్టర్ మూవీ కానీ సినిమా టాక్ పక్కన పెట్టేస్తే ఆయన కమర్షియల్ గా మాత్రం సినిమాలు హిట్ అయిపోతుంటాయి. అది ఆటోమేటిక్ గా ఆయన ఫ్యాన్స్ అలాంటి ప్రభావం సృష్టిస్తారు అక్కడ. సో అలాంటి హీరోకి ఇక్కడ కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. సో జననాయక అని చెప్పేసి సినిమా వస్తుంది. సో అది ఎలా ఉండబోతుందో చూడాలి. మాక్సిమం అది కూడా చూడడానికి కూడా కొంచెం రీమేక్ లాగే ఉంది, కొంచెం లైక్ భగవంత్ కేసరి రీమేక్ లాగా అనిపిస్తుంది. సో సేమ్ ట్రైలర్ ఎలా ఉందో అలాగే ఉంది. సో అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నా. కానీ తమిళ ఆడియన్స్ మాత్రం ఆయన వేరుగా చూస్తారు. సో లాస్ట్ మూవీ కాబట్టి సో హిట్ అయితే ఖచ్చితంగా అవ్వబోతుంది కూడా. అది కూడా ఫైనల్ గా సంక్రాంతి బరిలో గెలిచేది, సంక్రాంతిలో బరిలో గెలిచేది మాత్రం పక్కా రాజాసాబే.